హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ 38 వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే ద్రాక్షారామం ప్లాన్ వేసుకున్నమాట. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి మేము ఏ ఊరు వెళ్ళినా సరే మా గ్రామ దేవతని దర్శనం చేసుకోవడం మాకు ఆనవాయితీ. మేమే కాదు, అలాగే చాలామంది కూడా చేస్తారు కదా. అలాగే మాది రాజమండ్రి కాబట్టి రాజమండ్రి దగ్గరలో ఉన్న సావలం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ అమ్మవారే మా రాజమండ్రికి గ్రామ దేవత. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. మొత్తం ఫ్యామిలీ అందరూ వెహికల్స్ మీద ఒక 15 మెంబర్స్ 10-15 మెంబర్స్ అయితే ఉంటాము. మా దర్శనం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా దర్శనం పూర్తయ్యాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మేము ఇంకా టెంపుల్ అయితే కూర్చొని ఉన్నాము. అమ్మవారికి అయితే కళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా అమ్మవారికి అక్కడ కళ్ళు అయితే అమ్ముతున్నారు. 1 గ్లాస్ వచ్చి 20 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఇంకా వన్ పర్సన్ అయితే వెళ్ళి కళ్ళు అయితే పోస్తున్నాం అన్నమాట. అమ్మవారికి అలా కళ్ళు పోసినప్పుడు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్ పెడతాను. అమ్మవారి పూజలన్నా ఏమన్నా సరే నేను ఫస్టే ఉంటాను. ఎక్కువ చూస్తూ ఉంటే నా వ్లాగ్స్ ఎక్కువ పూజలు టెంపుల్సే ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. ఇంకా మా దర్శనం అయిపోయి మేమైతే బయటకైతే వచ్చేసాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా అయితే ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నారు. మేమైతే ఇంకా ద్రాక్షారామానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా నేనైతే స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నాను. ఎండ నా వల్ల ఇంకా అవ్వలేదు. మేము బయలుదేరేది 11 o'clock 10:30 11 o'clock అయితే అయిపోయింది. సమ్మర్ టైం అయితే చాలు, ఎండ అయితే ఎర్లీగా వచ్చేస్తుంది. ఆ రోజు చాలా ఎండగా అయితే ఉంది. ఇంకా మేము అనుకున్నామంటే వెళ్ళిపోవాల్సింది, ఎండైనా వానైనా సరే. ద్రాక్షారామంకి వెళ్ళే రూట్లోనే ద్వారపుడి కూడా ఉంటుంది కదా. ఇంకా ద్వారపుడి దగ్గరికి అయితే వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. ఆఫ్టర్నూన్ 12-12:30 అయిపోయింది మేము ద్వారపుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ. మేము దర్శనం చేసుకొని వెళ్తే బయలుదేరిపోయాం ద్రాక్షారామం. ఎందుకంటే ఎవరు కూడా ఏమీ తినలేదు. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. టెంపుల్ అంటేనే ఫాస్టింగ్ ఉంటాం కదా. ఇంకా ఎవరు కూడా ఏం తినలేదు. ఎవరో ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ తిని ఉంటారు. ఇక్కడ చూడండి మా సన్ను రామచంద్రపురం వచ్చిందని చెప్పి అక్కడ టిఫిన్ హోటల్ కనిపిస్తే ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము టిఫిన్స్ చేద్దామని చెప్పి. ఆల్రెడీ 2 అలా అయిపోయింది. ఇంకా ద్రాక్షారామం టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తారని చెప్పేసి అయితే మేము టిఫిన్స్ అయితే తిందామని చెప్పి ఇక్కడ ఉన్నాం. మొత్తం వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు వెహికల్స్ కూడా మీకు చూపించలేదు కదా, చూపిస్తాను. ఇంకా ద్రాక్షారామం అయితే వచ్చేసాము. ఇదేనండి భీమేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా ఇష్టం మాట. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే టెంపుల్ మాట ఇది. ఎందుకంటే స్వయంభుగా ఆయన వెలిసాడు కాబట్టి అక్కడ. ఈ చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. శక్తిపీఠంలో ఒక పీఠం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్. మా అమ్మకైతే టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మ శివయ్య భక్తురాలు కాబట్టి టెంపుల్ అంటే చాలా ఇష్టపడుతుంది. ఇక్కడికి వెళ్తే చాలు మా అమ్మ మన మైకంలో కూడా ఉండదు, ఇంకా శివయ్య మైకంలోనే ఉంటుంది. మేమైతే టెంపుల్కి స్టార్టింగ్ ఉంటుంది కదా ఎంట్రన్స్ అయితే, అక్కడి నుంచి అయితే మేము రాలేదు. మేము టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వచ్చాము. అందుకే ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మా నాన్న కామెడీ చాలా ఉంటుంది. మా నాన్న ఎక్కడుంటే అక్కడ ఫుల్ కామెడీ మాట. ఇక్కడ మ్యారేజ్లు కూడా జరుగుతున్నట్టున్నాయి. ఇదే మాట ఎన్నిసార్లు వచ్చినా సరే నేను ఇదే ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ మండపం అయితే మేము దర్శనానికి ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, విగ్రహం అక్కడ దర్శనం చేసుకొని ఆ గణపయ్యకు ఇంకా మేము దర్శనానికి అయితే బయలుదేరాం. మాకన్నా ముందు మా బాబు వెళ్ళిపోతున్నాడు. మాకన్నా భక్తి ఎక్కువ మా బాబుకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ కూడా శివయ్య అయితే ఉన్నారు. ఇంకా లోపల వైబంతి ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి స్టార్టింగ్ వెళ్ళగానే చీకటి కోణం అంటే కాలు భాగం అంటారు కదా, అక్కడైతే మనకి దర్శనం కలుగుతుంది. కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి ఇంకా పైకి అయితే వెళ్ళాను. ఈ టెంపుల్ దేవతలు కట్టించిన టెంపుల్ అంటారు కాబట్టి ఈ టెంపుల్కి అయితే పెయింట్ అయితే ఉండదు, ఇంకా న్యాచురల్గా ఉంటుంది. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం పైకి. చూడండి ఇవి ఉన్నాయి కదా గోడలు, ఇవి అయితే మనకి స్తంభాలు మన తలకి తగిలినట్టు అనిపిస్తుంది కానీ తగలదు. చాలా బాగా కట్టారు కదండి. ఇవి మనుషులు కట్టిన టెంపుల్ అయితే కాదు. ఇక్కడ మా నాన్న కామెడీ దర్శనం లైన్లో కూడా నాకు ఫుల్ కామెడీ అయితే చేస్తారు. మా నాన్నతో మాకు ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోతుంది. మాకైతే ఫుల్ హుషారైతే వస్తుంది. మా దర్శనం పూర్తయ్యాక ఇంకా కూర్చొని అక్కడైతే ప్రసాదం అయితే తింటున్నాము. ఎందుకంటే శివాలయంలో ప్రసాదం ఎప్పుడు ఇంటికైతే తీసుకెళ్ళకూడదు అంటారు. మేము కూడా ఇంకా అదే పాటిస్తాము. ఇంకా శివయ్యకి కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, ఇంకా అది ప్రసాదం కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని తింటున్నాము. మొత్తం ఎంతమంది వెళ్ళాము అందరూ ఇక్కడ ఉంటారు చూడండి. ఒక్కొక్కరు హాయ్ చెప్తారు. మీరు మా నాన్న గమనించండి, అక్కడి నుండే హాయ్ చెప్పుకొని వస్తారు. ఇక్కడికి వచ్చాక స్పెట్స్ పెట్టుకుంటారు చూడండి. ఆ నాన్న ఉంటే మాకు అందరికీ ఫుల్ కామెడీ. ఇంకా చాలా హుషారుగా అయితే ఉంటాం మేము అందరము. చూడండి స్టిల్ అలాగెత్తున్నాడు. అసలు టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తారో మా నాన్న ఒక్కడే చేస్తారు, ఇంకెవరు అలా చేయరు. మా నాన్న కూడా ఒక సందడి, అదొక హ్యాపీనెస్ మాట. వీళ్ళందరూ ఒక్కొక్కరు నీరసాలతో మొత్తం వీళ్ళందరూ కూడా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్సే.
పాపం మా నాన్న ఇంక వెళ్ళిపోయాడన్నమాట. ఈడు చూడండి మా మరిది, ఈడే ఇంకా ఆడు ఫేస్ కనబడకూడదని చెప్పేసి ఏదో చదివినట్టు యాక్ట్ చేస్తున్నాడు, ఏం చదవట్లేదు. అలా యాక్టింగ్ చేస్తారు చదివినట్టు. ఇంకా మాకు దర్శనం పూర్తయి ఇంక చీకటి కోణం కూడా వెళ్ళాను. అక్కడైతే వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇప్పుడు మేము చూపిస్తున్న ప్లేస్ అయితే ఇక్కడ త్రిమూర్తులు వెలిసారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడ ఈ చెట్టు దగ్గర అయితే వెలిసారు. ఇంకా ఆ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా నేను అది కూడా వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే వీరభద్రుడు స్వామి టెంపుల్ మాట. ఇంకా ఆయన దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం అయితే పూర్తి అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోద్దాం అనుకుంటే మా నాన్న అన్నారు ఇంకొక బాబా టెంపుల్ ఉంది, కొంచెం ఒక 7 కిలోమీటర్స్ వెళ్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పి మమ్మల్ని బాబా టెంపుల్కి అయితే తీసుకుని వెళ్ళారు. అక్కడ టెంపుల్ ఉంది చూడండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం మాట, మొత్తం బాబాకి సంబంధించిందే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద బాబా విగ్రహాన్ని. చాలా దిక్కుని చూసాను కానీ ఇదైతే చాలా పెద్దగా ఉంది, పెద్ద స్టాచ్యూ మాట. అది కూడా మీకు చూపిస్తాను, బయటకి వెళ్ళగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం బాబా టెంపుల్ వ్యూ మాట. ఇక్కడైతే ఆయన పాదాలు చాలా బాగుంది కదండి టెంపుల్ అయితే. చూసారా పెద్ద స్టాచ్యూ అని చెప్పాను కదా బాబాది, ఇదే మాట. ఎంత చూడండి ఎంత పెద్దగా ఉందో స్టాచ్యూ అయితే. మీకు ఇంకోటి చూపిస్తాను, అది చాలా నాకు షాక్ అయ్యాను. అసలు బాబా బాడీ పెట్టి విఘ్నేశ్వరుడు ఫేస్ అయితే పెట్టారు, గణపతి ఫేస్. ఇది కూడా చూడండి, నేను చాలా షాక్ అయ్యాను. ఇది కూడానా, ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం నేనైతే. అది ఈ టెంపుల్లోనే ఉందో వేరే టెంపుల్లో కూడా ఉంటుందో నాకైతే తెలియదు. చూడండి విఘ్నేశ్వర సేమ్ బాబా లాగా అయితే ఉన్నారు. స్టాచ్యూ అయితే ఇదే. ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చీకటి అయిపోతుందని చెప్పి మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా రిటర్న్ వెళ్ళే ముందు ద్రాక్షారామం దగ్గర నుంచే వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ ద్రాక్షారామం వచ్చి అక్కడ పుచ్చకాయలు ఉంటాయి, పుచ్చకాయలు అయితే తింటున్నామాట. మొత్తం అందరూ చిల్ అవుతున్నాం. ఈ పుచ్చకాయలు తినేసి బయలుదేరదామని చెప్పి ఇక్కడ అయితే ఆఫ్ చేశారు బైక్స్ని. మేము వెళ్ళేదే సమ్మర్లో, అదొకటి చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఫుల్గా దాహం అయితే వేసింది, టైర్డ్ కూడా అయిపోయామాట. ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇంకా పుచ్చకాయలు తింటూ చిల్ అయ్యాము. పుచ్చకాయ తింటుంటే బాగా అనిపించింది. నాకు తెలిసిందే నేను చెప్పాను. నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా చెప్పండి. నేనైతే అదైతే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇక్కడితో మన వీడియో ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.